చాలా సమయం అయ్యింది అనుకుంటున్నాం, 10 అయ్యింది. మేము ముందుగానే చెప్పున్నాం 6 గంటలకు ప్రారంభించి 9 గంటలకు ముగిస్తామని. 2 గంటలు మా మధ్య కరెంట్ లేకపోవటం వలన 1 గంటని ముందుకు పొడిగించుకున్నాము. ఇంతసేపు ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ దేవుని నామమున ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడిక ముగించబడుతుంది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత సుధాకర్ అన్న హెచ్చరిక మాట చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. యొక్క మందిర వార్షికోత్సవ కూడికి వచ్చిన మీ అందరికి వందనాలు. తలలో ఉంచి కళ్ళు మూసుకున్న ప్రార్థన. కృపామికిలి కనికరం కలిగిన గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో దేవా, ఈ యొక్క కేవీ పాలెంలో ఈ మందిరాన్ని దేవా మీరు 7 సంవత్సరాల క్రితం నిర్మించి ఇదిగో ఈ విధంగా అనేక మందిని మీరు చేర్చి మిమ్మల్ని స్తుతించే అవకాశాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఇంకా అనేకమైన నూతన ఆత్మలను దేవ మందిరాన్ని నడిపించండి. ఉన్న ప్రతి బిడ్డ దేవ వారి విశ్వాసాన్ని మీరు ముందుకు తీసుకురండి, కొనసాగింప చేయండి. అలాగే చెప్పబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపులను తీసుకురండి. చెప్పిన నీ దాసులను మీ ఆత్మశక్తి నుండి బలపరిచి వారి పరిచయాలను కూడా మీరు దీవించుకోండి. ప్రత్యేకంగా ఈ యొక్క 8వ వార్షికోత్సవంలో మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఒక నీ ఆయుష్ ఆశీర్వాదం మీ వశమై ఉందయ్యా. దేవ మీ కృపలో ఈ యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా సంఘ విశ్వాసులందరూ దేవ స్తంభాలుగా ఉండి దేవ ఈ యొక్క పరిచయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన మంచి మనసును ప్రతి బిడ్డకు అందించమని, అలాగే సేవ జరిపిస్తున్న దాసుని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు ఈ కేవీ పాలెంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. 2017 సంవత్సరం మరి మార్చి 11వ తేదీ మరి ఇక్కడ దేవుడి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఏర్పరచబడింది. మరి సంఘాన్ని ఏలడానికి, ఈ సంఘాన్ని కాయడానికి, ఈ సంఘాన్ని మేపడానికి మరి ఈ కేవీ పాలెంలో నిలిచి ఉన్న గోపాల్ గారి యొక్క కుటుంబం మరి ఎంతగానో దేవుడు ఆస్వాదించాడు. మరి సంఘ క్రమం నిమిత్తం కొరకు సంఘాన్ని ఏ విధంగా క్షేమాభివృద్ధిలోనికి నడిపించాలి, సంఘం యొక్క బాధ్యత ఎలా ఉండాలి అని మరి అనుబంధ సంఘమైన బేతని క్రిస్టియన్ అసెంబ్లీ ఒంగోలు నుండి వారు 2 సంవత్సరాలు ఆరాధన కార్యక్రమంలో మరి వారిని మోషే ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడో అలాగే కేవీపాలెంలో ఉన్న దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ సభ్యులందరినీ మరి గోపాల్ గారు ఎంతగానో ప్రయాసపడి మరి సంఘాన్ని నడిపించి వారి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను కుటుంబ సమస్యలు ఏదైనా ప్రార్థించే విధంగా సంఘ క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి ఎంతగానో మరి దేవుని కృపచేత నడిపించబడింది ఆయన ద్వారా. అలాగనే ఆయనకు సాటైన సహకారంగా మరి సుధాకర్ యొక్క కుటుంబం, స్థానిక సంఘస్థులందరూ కలిసి మరి 7 సంవత్సరాలు దేవుని కృప ద్వారా మరి చక్కగా జరిగించి ఈ 8వ సంవత్సరంలో మరి దేవుడు ఈ కూడికను జరిపించినందుకు మొదటిగా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కూడికకు అనేక మంది మనం ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన ఫలితంగా మరి దైవ సేవకులు మరి బెంగళూరు నుండి మురుగన్ గారికి, అలాగనే చింతగుంపల నుండి హేబెలను మన మధ్యకు తీసుకొని వచ్చి చక్కటి వర్తమానం మనకు అనుగ్రహించినందుకు దేవుని ద్వారా మరి చక్కటి వర్తమానం, సమస్యలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా వాటన్నిటినీ
అధిగమించి సంఘ సవాసంలో, సంఘ బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎప్పుడు మానుకోకుండా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం కొరకు ప్రయాసపడిన ఆత్మల యొక్క కుటుంబాల ఆశీర్వాదం ఎంత శ్రేష్టంగా ఉంటుందో, ఎంత ధర్మకరంగా ఉంటుందో చక్కటి వర్తమానాల్ని మన దేవుని దాసులు మనకు అనుగ్రహించారు. ఆ మాటలు మన హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మరి వాక్యం అందించిన మరి దైవజనులు ఇద్దరికీ మరి సంఘం తరపున మరి పెద్దల తరపున హృదయపూర్వకంగా వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తద్మా చేసిన సీనన్నకురుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే పలు చోట్ల నుండి వచ్చిన పాటలు పాడిన వారికి మరి అలాగనే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి స్థానిక సంఘాన్ని యొక్క ఆహ్వానం అందించి మరి చుట్టుపక్కల ఉన్న సంఘస్థులు, స్థానిక సంఘస్థులు, మరి పిలువబడిన వారందరూ చేరి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన సంఘం ద్వారా ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు చక్కగా దేవుడు ఈ కార్యక్రమం జరిగించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి అలాగనే వైద్యం వాయించిన వారు మమ్మల్ని గురించి చెప్పలేదని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అయిన తర్వాత మరి సుధాకర్ వచ్చి మిగతా కార్యక్రమం తెలియచేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయిన మా పరలోక తండ్రి, నీ పాదాలకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మరి 2017వ సంవత్సరం నాయన మార్చి 11వ తేదీ ప్రభువా, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును ప్రభువా, మరి నాయన ఈ స్థలమందు మీరు నిలిపి మీ కనుదృష్టి ఉంచి ఈ గ్రామాన్ని మొత్తాన్ని మీరు ప్రేమించి, ఈ గ్రామంలో ఎవరు నాయన దేవుని బిడ్డ కాదు, దేవుని కోపాగ్నికి కారకులు కాదు, దేవుని ప్రేమకు, దేవుని కృపకు, దేవుని ఆశీర్వాదమునకు నాయన ఆస్వాదింపబడిన వారు లోపలికి రండి అని పిలవడానికి నాయన మీరు కృప చూపించినందుకు, మీ ప్రేమ చూపించినందుకు నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన గడిచిన కాలమంతయు నీ కృపాక్షేమమును సంఘానికి మీరు అనుగ్రహించారు. సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభువును మీరు మహిమపరుచుకున్నారు నాయన. మీకు సాక్షులుగా, సాధనముగా జీవించడానికి నీ కృపా వాత్సల్యత ఇచ్చినందుకు నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, చక్కగా ఈ దినము నాయన కూడిక జరిగించినందుకు నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ, రాబోయే దినాలలో నూతన ఆత్మలతో నాయన నీ పని చేయడానికి నీ రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఘనమైన మీకు సాక్షులుగా, సాధనంగా ఉండడానికి నీ కృప దీవెనలు మాకు అనుగ్రహించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రక్షకుడు, ప్రాణప్రియుడు, విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి అసమానమైన నామములో ప్రార్థించి అది వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. భోజనము సిద్ధం చేసి ఉంచాము. మీ ఈ లైన్లోనే మీ దగ్గర ఉన్న కుర్చీలు లైన్లో వేస్తే బల్లలు వేయబడతాయి. ముందుగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూర్చోండి. ఈ స్థానిక సంఘం ఆగుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూర్చొని భోంచేసి వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం. చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కగా మీ సమయాన్ని నడిపించినందుకు మీకు వందనాలు. చేరి వచ్చిన సంఘాలని క్షేమకరంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యకు దైవ సేవకులను నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భోజనమును సిద్ధపరచబడిన ఈ భోజనమును భుజిస్తూ ఉండగా మా అందరికి ఆరోగ్యమును కలిగించమని, ఈ యొక్క ఆరోగ్యాన్ని నీ పని కొరకు ఉపయోగించినట్లుగా సహాయం తెచ్చమని, చేరి వచ్చిన అందరికీ మీ యొక్క ఆశీర్వాదములు అందించమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి ముగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు అందరూ లేచి మీరు కూర్చుంటే ఎమ్మటే భోజనం సిద్ధంగానే ఉంది. భోజనం ఏర్పరచబడుతుంది.